సంవత్సరం కూడా ప్రభువు మనల్ని ప్రేమించి సార్వత్రిక సంఘానికి ప్రభువు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాలను బట్టి ప్రభుకి ఎంతో వందనస్తులం. మొదటి వాగ్దానము ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం నుండి మనకు అనుగ్రహించబడింది. చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 5వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు పొందిన అర్హుడని గొప్ప స్వరంతో చెప్పుచుండిరి. ఆ తర్వాత రెండవ వాగ్దానం 81వ కీర్తన మొదటి వచనం నుండి అనుగ్రహించబడింది. అది కూడా చదువుకుంటాం. 81వ కీర్తన మొదటి వచనం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. చివరిగా యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. 9-10 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుంటాం. బూది గంతువుల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి చదవండి. నువ్వు నా దాసుడవనియు ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన శ్రేష్టమైన శుభవాగ్దానాలు బట్టి మీరు ఎంతో స్తుతిస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాలం క్లుప్తంగా వీటిని గురించి ధ్యానం చేయనట్టుండగా సహాయపడము. మీరేం చెప్పాలని కోరుతుంటున్నారో ఆ మాటలు బహుతేటగా స్పష్టంగా ధారాళంగా మీరు వినిపింపచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దయతో జ్ఞాపకం చేసుకొని వారి వారి అక్కర కొలది మీ వాక్యాన్ని వారికి పంచిపెట్టమని, నిష్ప్రయోజకమైన దాసునైన నన్ను మరొకసారి మీ శిలువ చాటును మరుగు చేస్తూ మీ పునరుత్థాన శక్తితో నా దేహాన్ని నింపుతురమ్మని ప్రార్థిస్తూ యేసు ప్రభు నామం నా వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. వాగ్దానాలంటే అందరికీ ప్రీతే. ఎవరు ఇష్టపడరు చెప్పండి వాగ్దానాలంటే? కానీ వాగ్దానాలు ఎవరికి ఇస్తారు అని అంటే తల్లిదండ్రులు పిల్లలకి ఇస్తారు, లేక తండ్రులు పిల్లలకి వాగ్దానాలు చేస్తారు. మన పిల్లలకు మనం బయటకు వెళ్తున్నప్పుడు, ఊరికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి చాలా చాలా ప్రామిసులు చేస్తారు. వచ్చేటప్పుడు నేను అది తెస్తారా, నీకు ఇది తెస్తారా అని వాగ్దానాలు చేస్తాం. మన పక్కింటి పిల్లలు కూడా వాళ్ళతో పాటు కలిసి వచ్చి అంకుల్ నాకు కూడా తెండి అంటే చేస్తారా వాగ్దానాలు? చేయం కదా. వీళ్ళకి ఎందుకు చేస్తున్నాం, వాళ్ళకి ఎందుకు చేయట్లేదు అంటే మన పిల్లలు కాబట్టి. కనుక వాగ్దానాలు దొరికినాయని లాక్కెళ్ళిపోవడం కంటే మీరు నిశ్చయపరచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఆ తండ్రికి పిల్లలేనా కాదా? పట్టుకెళ్ళిపోయి నాకు జరిగిపోద్ది అనుకుంటే కుదరదు. మళ్ళీ కనుక ఆయన పిల్లలకి ఆయన వాగ్దానాలు చేస్తాడు. కనుక మొదట నిర్ధారణ చేసుకోవాలి, మనం ఆయన పిల్లలమేనా అనేది. ఒకవేళ ఆయన పిల్లలు కాకపోతే దేవుడు ఎంత సులభంగా చేశాడు. యోహాను సువార్త 1:12 అంటాడు, తను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం. ఎంత సులభం. జస్ట్ బిలీవ్, విశ్వసిస్తే చాలు. ఆయన మన పాప పరిహారార్థమై శిలువలో చనిపోయిన వాడని, పాప విముక్తులుగా చేయడానికి రక్తాన్ని చిందించిన వాడని, మనల్ని నీతిమంతులుగా చేయడానికి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడని హృదయపూర్వకంగా విశ్వసిస్తే చాలు, పశ్చాత్తాపడితే చాలు, ఆయన బిడ్డలకు మనం చేయబడతాం. కనుక ఇక్కడ రాత్రి చేరి వచ్చినటువంటి
ప్రియులైన వారందరికీ కూడా ప్రభు నామపేట తెలియచేసే విషయం ఏంటంటే, ఆయన పిల్లలకండి, ఆయన బిడ్డలకండి బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా మీవి అవుతాయి కదా. మనం పాడతాం కదా, గ్రంథ వాగ్దానాలన్నీ నావే. మరి అలాంటప్పుడు ఎందుకండి వ్యక్తిగతంగా ఇస్తున్నారు అని అంటే, మనం వెళ్ళేటువంటి పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. మన వ్యక్తిత్వాలు వేరు, మనం వెళ్ళే పరిస్థితులు వేరు, మనకు వచ్చే సమస్యలు వేరు. ఈ విషయంలో మనం వేరే అవుతాం, వ్యత్యాసం అనేది కలుగుతుంది. కనుక మన పరిస్థితులు తగినట్టుగా దేవుడు వాగ్దానాలు ఇస్తాడు. కనుక అందునిమిత్తం ఈ వ్యక్తిగతమైనటువంటి వాగ్దానాలు అనేది తీసుకోవటం అనేది జరుగుతుంది. ఇక సార్వత్రిక సంఘానికి ఇవ్వబడినటువంటి వాగ్దానాలు, సంఘంగా మనం వాటిని క్లెయిమ్ చేసుకోవచ్చు. మేము సంఘ పెద్దలుగా కలిసి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఈ సంవత్సరం సంఘంకు దేవుడు అనుగ్రహించిన వాగ్దానం కూడా మొదటి సమయాలు 1వ అధ్యాయం 17వ వచనం అనుకుంటారు కదా. నీవు దేవునితో చేసుకున్నటువంటి మనవి ఆయన నీకు దయచేయునుగాక. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రార్థన కూడికకు అందరూ రండి అని. బైబిల్ స్టడీకి వస్తారు కానీ ప్రార్థనకి రారు. కనుక ప్రార్థనకి రండి. మీరు కానీ ఏదైనా మనవి చేసుకుంటే తప్పకుండా ఆయన మీ మనవి ఆయన ఆలకిస్తాడు. సో హన్న ఎంత నిశ్చయంగా దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయిందో, మీరు కానీ ప్రార్థన కూడికి వచ్చి మీ మనవులు చెప్పుకుంటే అంత నిశ్చయంగా మీరు వెళ్ళవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం కనుక. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక విశ్వసించండి, రండి, కలిసి కూడి వచ్చి ప్రభు సన్నిధిలో మనం చేసే ప్రార్థనలకు సంపూర్ణమైనటువంటి జవాబు మనం చూడగలం. సరే, ఈ సంవత్సరం సార్వత్రిక సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానాలు మనం గమనిస్తే బలము 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 అనేటువంటి మాట మనం చూడవచ్చు. సో బలము అనేటువంటి దాని చుట్టూ ఆ వాక్యాలన్నీ కూడా కేంద్రీకృతం అవుతున్నట్టుగా మనం చూస్తాం. చాలాసార్లు వాగ్దానం చూడగానే భలే సంతోషపడతాం మనం. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అంటే, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడంట అని చాలా సంతోషం. కానీ దానికి ముందు రోగం వస్తుందని తెలియదు. రోగం వస్తేనే కదా స్వస్థత. శాంతి నీకు అనుగ్రహిస్తాను అంటే, నాకు చాలా శాంతి ఇస్తాడంటే ముందు కలవరం వస్తుందని తెలియదు. సో అలాంటి పరిస్థితుల నడుమ దేవుడు మనకు వాగ్దానాలు చేస్తాడు. వాటి మీద మనం ఆధారపడడానికి, తద్వారా ఆ వాగ్దానాలు మన జీవితంలో స్వతంత్రించుకోవటానికి. కనుక బలము బలం బలం అంటున్నప్పుడు నాకు భయం వేసింది, ఏం బలహీనత వస్తుందో అని కదా. మన బలహీనపడే పరిస్థితులు చాలా వస్తాయి. బట్ స్టిల్ అయినా కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. బలపరిచే దేవుడు మనకున్నాడు, మనల్ని ఆదుకునేటువంటి దేవుడు మనకున్నాడు. ఆ బలం ఆయన మనకిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలము ఒక విషయం మాత్రమే నేను మీ గమనంలోనికి తీసుకురావాలని కోరుతున్నాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో ఒక చిన్న మాట మనం మన ధ్యానాంశంగా కలిగి ఉంటాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 5వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, చదవండి, నేను ఆపేస్తే మీరు ఆపేస్తున్నారు. మనకు తెలుగు బైబిల్లో ఇలాగుంది, వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు పొందనర్హుడని గొప్ప స్వరంతో చెప్పుచుంటారు. ఇంగ్లీష్ బైబిల్లో కొంచెం చక్కగా రాయబడింది, వర్ది ఈజ్ ద ల్యాంబ్ దట్ వాస్ స్లెయిన్ టు రిసీవ్ పవర్. వర్ది ఈజ్ ద ల్యాంబ్ దట్ వాస్ స్లెయిన్ టు రిసీవ్ పవర్. టు రిసీవ్ పవర్ ఇట్ వాస్ స్లెయిన్ అంటే శక్తి పొందు నిమిత్తమై, శక్తి పొందేదానికి మునుపు
అది వధించబడినట్లుగా మనకు చెప్పబడతాం. కనుక శక్తి ఎప్పుడు వస్తుంది? ఛేదన తర్వాత, వధించబడిన తర్వాత, చంపబడిన తర్వాత. క్రైస్తవ జీవితంలో కూడా శక్తిని మనం ఎప్పుడు అనుభవిస్తాము? ముందు చంపడితే కదా. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు 2 కొరింథీ 12వ అధ్యాయంలో? నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఏలైనగా ఆయన శక్తి నాలో పరిపూర్ణమవుతా ఉంది. ఫిలిప్పీ 3వ అధ్యాయంలో చెప్తాడు, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం. పునరుత్థాన బలం ఎప్పుడు ఆపరేట్ అవుతుంది అంటే చచ్చిపోతుంది. సో మన ప్రభులో ఆ బలం అనేది ఎప్పుడు కనపడింది అని అంటే తాను ఛేదించబడిన తర్వాత. న్యాచురల్గా కూడా మనం ఆలోచిస్తే ప్రకృతిలో కూడా ఇదంతా వాస్తవికంగా కనపడుతుంది. అణుబాంబు ఉంది కదండి. అణుబాంబు ఎలా తయారవుతుంది? అణువును ఛేదించుట ద్వారా గొప్ప శక్తి విడుదలవుతుంది. కనుక ఛేదన అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. మన ప్రభు మనకు బలంగా కాకపూర్వం, మన ప్రభు మనకు శక్తిగా కాకపూర్వం ఆయన మన నిమిత్తమై వధింపబడిన వాడైనాడు. ఆయన మన నిమిత్తం వధింపబడిన వాడు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం అందరు కలిసి చదువుకుంటాం. 1 కొరింథీ 11:24. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పాను. దానిని విరచి, దేన్ని విరిచాడు? రొట్టెని విరిచాడే, మంచిదే. దేన్ని విరిచినట్టు? ఆయన శరీరాన్ని విరిచినట్టు కదా. ఆ శరీరము మనకు ఆహారంగా కాకపూర్వం, మనకు ఆహారమై అది శక్తిగా ఉద్భవించక పూర్వం ఆ శరీరం అనేది విరవపడింది. అందుకే అంటున్నాడు, మీకు శక్తి కావాలి కదా, మీకు బలం కావాలి కదా, అయితే మీకు ఆహారం అవసరం. కానీ నేను మీకు ఆహారంగా కావాలనంటే నేను విరవబడాల్సినటువంటి అవసరత ఉంది. తో తాను వధించబడిన తర్వాతనే ఆ శక్తి అనేది విడుదలవుతూ వచ్చింది. కనుక ఈ రాత్రి దీని గురించి మనం కొంచెంగా ఆలోచన చేద్దాం. మన ప్రభు మనకు ఆహారంగా కావడానికి, ఆయన తన శక్తిని మనకు ప్రసాదించడానికి ఆయన వధించబడిన గొర్రెపిల్ల కావాల్సి వచ్చింది. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో 1 కొరింథీ 11:24లో ఆయన శరీరాన్ని ఆహారంగా అనుగ్రహించాడు. దీని గురించినటువంటి కాస్త వివరణ మనకు కావాలనుకుంటే యోహాను సువార్త 6వ అధ్యాయంలోనికి మనం వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. ప్రభు తాను కంపేర్ చేసుకుంటూ తన జీవితాన్ని తాను ఈ రీతిగా చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం అందరు కలిసి చదువుతాం. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే, ఎవడైనా నీ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చు ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ ఆహారంలో ఉన్నటువంటి శక్తిలో ఉన్న గొప్పతనం ఏంటి అని ఆలోచిస్తే, ఈ ఆహారం ఎటువంటిది అనంటే చచ్చిన వారిని బ్రతికించేటువంటిది, జీవాన్నిచ్చేటువంటిది, లైఫ్ ప్రొడ్యూస్ చేసేటువంటిది. అటువంటి ఆహారం. ఆ ఆహారం ఎవరో కాదు, నేనే అంటున్నాడు ఆయన. జీవాహారము నేనే. పై వచనాల్లో మనం గమనిస్తే 49-50 వచనాల్లో, మీ పితరులు అరణ్యంలో మన్నాను తినినను చనిపోయి, దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. సో లోకంలో ఏ శక్తి కూడా లేదు మనం చావకుండా కాన్స్టెంట్గా మనం జీవించేదానికి ప్రసాదించగలిగిన శక్తి లోకంలో ఏది కూడా లేదు.
ప్రభు అంటాడు, నేను అట్టి ఆహారాన్ని. నీ పితరులు మన్నాను తిన్నారు, వారి జీవనోపాధి కొరకు నేను వారికి మన్నాను ఇచ్చాను, వారు తిన్నారు, కానీ టెంపరీగా లైఫ్ ఇచ్చింది అది. కానీ దానికంటే ఉత్తమమైనటువంటి ఆహారాన్ని, మీ పితరులకు నేను ప్రసాదించిన మన్నా కంటే మరి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని నేను అని మన్నాతో తన జీవితాన్ని కంపేర్ చేసుకుంటూ ప్రభు చెప్తున్నట్లుగా మనం చూస్తాం. మన్నాతో తాను కంపేర్ చేసుకున్నప్పుడు వాస్తవికంగా మన్నాలో కనపడినటువంటి గుణశీలాలే యేసుక్రీస్తు ప్రభువులో కూడా చాలా చక్కగా మనకు కనపడ్డాయి. మన్నా పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం కదా, పరలోకం నుండి ఆయన పంపినటువంటి ఆహారం. 105వ కీర్తన 40వ వచనం. 105వ కీర్తన 40వ వచనం. 105వ కీర్తన. వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను పంపించను, ఆకాశములో నుండి ఆహారంనిచ్చి వారిని తృప్తిపరచను. సో పరము నుండి, ఆకాశం నుండి వచ్చినటువంటి ఆహారం. మన ప్రభు ఎవరు? ఆయన కూడా పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆహారమే. తర్వాత మన్నా తాత్కాలికమైనటువంటి జీవాన్ని ప్రసాదించింది, టెంపరీ లైఫ్ ఇచ్చింది. 51వ వచనంలో మీ పితరులు మన్నా తిని చనిపోయారు. 51వ వచనంలో చెప్పాడు, దీన్ని తినివాడు చావనే చావడు, అంటే ఇటర్నల్ లైఫ్ ఇస్తాడు ఆయన. మన్నా మర్మమైనటువంటిది. అందుకే నిర్గమకాండం 16వ అధ్యాయంలో వాళ్ళు మొట్టమొదటి మన్నాను చూసినప్పుడు ఏమన్నారు? ఇదేమి అన్నారు. మన్నా అంటేనే దాని అర్థం అది, ఇదేమి అని. అంటే వాళ్ళకి అర్థం కాలేదు. ఇట్ వాస్ మిస్టీరియస్. మన ప్రభువు కూడా మర్మమైనటువంటి వాడే. కొలసి 1వ అధ్యాయం 27వ వచనంలో చదువుతాం, ఆయన మర్మమైనటువంటి వాడు. అన్ని జనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అని ప్రభువును కూర్చున్నటువంటి విషయానికి వచ్చినప్పుడు ఆయన మర్మమైనవాడు. అందుకే చాలామందికి ఆయన అర్థం కావలేదు. ఆయన దయ్యాలు వెలుగొడుతుంటే అన్నారు, ఇదేంటి, ఈయనను బట్టి దయ్యాలు వెళ్ళిపోతున్నాయే అన్నారు. ఆయన మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆయన దయగలిగినటువంటి మాటలకు ఆశ్చర్యపడి, ఇదేమి ఈయన సంగతి, ఈయన మాకు తెలియదా, ఈయన మరియా యోసేపుల కుమారుడు కాడా, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడే అని ఆశ్చర్యపోయారు. కనుక మన్నాకు సమపోలికగా మన ప్రభు ఉన్నట్లుగా మనం చూడవచ్చు. మన్నా ఎప్పుడు కురిసేది? తెల్లవారుజామున, అంటే ఇంకా చీకటిగా ఉండగానే కురిసేది. ఎందుకంటే మంచు పడాలి, మంచు లేర్పడిన తర్వాత దాని మీద మన్నా కురిసేది. సో ఆ మన్నాను వారు తీసుకునేవాడు. అంటే చీకటిగా ఉన్నప్పుడే పడేది మన్నా. అట్లాగనే మన ప్రభు కూడా లోకం అంధకారంలో ఉండగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, మరణ ఛాయలో కూర్చుండినటువంటి వారికి వెలుగు ఉదయించనని. కనుక మన ప్రభు లోకం చీకటితో ఉన్నప్పుడు వచ్చాడు. ఎటువంటి చీకటి అని అంటే, మలాకి నుంచి మత్తయి వరకు 400 సంవత్సరాల కాలం. మలాకికి మత్తయికి మధ్యలో 400 సంవత్సరాల కాలం. ఈ 400 సంవత్సరాల కాలంలో ఒక ప్రవక్త కానీ, ప్రవచనం కానీ, దేవుని వాక్యం కానీ లేదు. అందుచేత దాన్ని డార్క్ ఏజ్ అన్నారు, చీకటి కాలం అని చెప్పారు. ఆ తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి ప్రవక్త ఎవరంటే బాప్తిస్మిచ్చు యోహాను. ఈ బాప్తిస్మిచ్చు యోహాను కూడా ఎందుకొరకు వచ్చాడు అని అంటే, ఆయన మార్గాన్ని సరళం చేయడానికి, యేసు ప్రభువుని కూర్చున్న సంగతులు ప్రకటించేదానికి, ఆయన పరిచయం చేయడానికి వచ్చినటువంటి వాడు బాప్తిస్మిచ్చు యోహాను. కనుక ఇది చాలా చక్కగా మన ప్రభు యొక్క మన్నాతో తన పోలిక, అది చీకటిలో పడింది. అట్లాగనే మన ప్రభు కూడా చీకటి యుగంలో ఆయన వచ్చినట్లుగా మనం చూడవచ్చు. మన్నా చాలా చిన్నది కదా, దాని సైజ్ ఎంత? కొత్తిమీర గింజ, చాలా చిన్నది. మన ప్రభు కూడా చాలా చిన్నవాడయ్యాడు, చాలా చిన్నవాడయ్యాడు. సొలొమోను మందిరం కట్టిన తర్వాత, బ్రహ్మాండమైన మందిరం కట్టిన తర్వాత, దాని ప్రతిష్టత సందర్భంలో సొలొమోను ప్రార్థన చేస్తూ ఉంటాడు, ప్రభువా, మహాకాశములు సైతం నిన్ను పట్టచాలవు.
అట్లాంటి వాడు కొత్తిమీర గింజ అయ్యాడని అంటే సరే ఆలోచించండి, ఎంత తను తాను తగ్గించుకున్నాడో, ఎంత దీనుడయ్యాడో, ఎంత రిక్తుడయ్యాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మన్నా తెల్లగా కనపడేది, తెల్లని కణాల్లాగా ఉండేది కదా. అది మన ప్రభులో కనపడుతున్నటువంటి పరిశుద్ధతను గురించి మాట్లాడుతుందని చెప్పవచ్చు. పరిశుద్ధతను గురించి ఆయన పరిశుద్ధత విషయంలో మహనీయుడైనటువంటి వాడు. లోకంలో మహానుభావులని చెప్పబడినటువంటి వారు, దేవుళ్ళు దేవతలని చెప్పబడిన వాళ్ళు ఎంతోమంది వచ్చారు, కానీ ధైర్యంగా నాలో పాపము లేదు అని చెప్పగలిగినటువంటి వాడు ఒక్క యేసు ప్రభు తప్ప మరెవరు లేరు. అందుకే నిర్గమాకాండం 11వ అధ్యాయం 11 నిర్గమ 15:11 వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు. కనుక పరిశుద్ధత విషయంలో ఆయన మహనీయుడైనటువంటి వాడు. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు. పరిశుద్ధుడు అని నిరూపించబడ్డాడు, ప్రవచించబడ్డాడు, నిరూపించబడ్డాడు కూడా. లూకా 1:35 ప్రకారంగా దూత వచ్చి చెప్పింది, కుమారుని కంటావు, తాను పరిశుద్ధుడై ఉంటాడు అని దూత ప్రవచించాడు. ఆ తర్వాత ఆ రీతిగానే కన్నది. తన జీవిత కాలం అంతట్లో కూడా పరిశుద్ధుడు అన్న విషయాన్ని రుజువుపరిచాడు. తను ద్వేషించిన శత్రువులు సైతం ఒప్పుకొని తీరాల్సి వచ్చింది ఆయన పరిశుద్ధుడని. తర్వాత మన్నా కొత్తిమీర గింజలాగా, కొత్తిమీర గింజ ఎలాగుంటుందండి? ఫ్లాట్గా ఉంటుందా, రౌండ్గా ఉంటుందా? రౌండ్గా ఉంటుంది కదా. గుండ్రనిది. గుండ్రనిది అనేది దేని గురించి మాట్లాడుతుంది అంటే గుండ్రనిది అని చెప్తున్నప్పుడు వలయం, ఆది కానీ అంతం కానీ దానికి ఉండదు. ఆది అంతం లేనటువంటి వాడు మన ప్రభు. ఆయన స్వయంగా చెప్తాడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యోహానుకు ప్రత్యక్షమైనప్పుడు, నేను ఆదియు అంతమైనటువంటి వాడిని. ఆ తర్వాత అది ఎలా ఉండేది తింటే? నిర్గమ 16:31 చెప్తాడు, తేనె వలె అపూపంలాగా ఉన్నింది అని, తీయగా ఉన్నది. మన ప్రభు కూడా చాలా తీయనైన వాడు కదా. కీర్తనలు 34:8 చెప్తాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. కనుక నిశ్చయంగా ప్రభు మన్నాతో తన జీవితాన్ని పోల్చుకుంటూ వచ్చినప్పుడు ఏ అనుమానం లేదు. అయితే ఇక్కడ విషయం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఆ మన్నా కంటే మరి శ్రేష్టమైనటువంటి వాడు. ఎందుకనంటే మన్నా తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చింది, కానీ మన ప్రభు ఇటర్నల్ బ్లెస్సింగ్స్ ఇస్తాడు, నిత్యమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు. కానీ ఈ మన్నాని స్వతంత్రించుకునే విషయం ఎలాగా చెప్పండి? స్వతంత్రించుకోవాలనంటే 2 విషయాలు చేయాలి. 1 వంగాలి, 2 కూర్చుకోవాలి కదా. వంగడం దేని గురించి చెప్తుంది? బెండ్ అవ్వడం దేని గురించి చెప్తుంది? ఒబీడియన్స్ని గురించి మాట్లాడుతుంది. కూర్చుకోవడం అనేది, సంగ్రహించుకోవడం అనేది స్వీకరించే దాని గురించి మాట్లాడుతుంది. 2 పనులు చేయవచ్చు. మన్నా భూమి మీద పడుతుంది, మంచు పడిన తర్వాత దాని మీద మన్నా పడుతుంది. యూ కెన్ ట్రాంపుల్ ఓవర్ ఇట్. నువ్వు దాన్ని తొక్కుతూ వెళ్ళిపోవచ్చు, దాన్ని కూర్చుకోవచ్చు. ఈ ఉదయకాలం ఏం చేయాలనుకుంటున్నావు? నిన్ను బ్రతికించగలిగినటువంటి, జీవం పోయగలిగినటువంటి నిజమైనటువంటి ఆహారంగా నీ కొరకు చేయబడినటువంటి ఆ ప్రభువును అంగీకరిస్తావా, స్వీకరించి బ్రతుకుతావా, లేక నీ పాదాలతో ఆయనను త్రొక్కి తృణీకరించి వెళ్ళిపోతావా? నీ కొరకు ఆయన ఆహారంగా కావడానికి, ఇది మీ కొరకై విరవబడిన నా శరీరం అన్నాడు. ఊరికే కాలే,
మనల్ని బ్రతికించేటువంటి శక్తి ఆయనలో ఉంది. అది ఎలా వచ్చింది అనంటే ఆయన మన కొరకు నలగొట్టబడుట ద్వారా. యెషయా గ్రంథం 53:10లో అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అట్లు ఆయన పాపానికి పరిహారం చేశాడంట. మాట చదవండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలం. నీకు, నీ కొరకు, నా కొరకు జీవాహారంగా చేయబడ్డానికి, చచ్చిన మనల్ని బ్రతికించడానికి. ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమైనాము. ఎందుకు చచ్చిన వారమైనాము అంటే పాపాన్ని బట్టి. రోమా 6వ అధ్యాయం 23వ వచనం మనందరికీ పరిచయమైంది. పాపము వలన వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్ ఇవ్వడానికి, నిరంతరం నువ్వు జీవించేదాని కొరకు చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనల్లో ఆ శక్తిని పోసి బ్రతికించడానికి జీవాహారమయ్యాడు. ఇది నన్ను ఎంత సులభమనంటే స్వీకరించడం, తింటే చాలు, కూర్చుకొని తింటే చాలు. అంత సులువుగా దేవుడు నీ కొరకు చేసిన తర్వాత కూడా ఆయనను కాదనుకొని తృణీకరించి ఒకవేళ వెళ్ళిపోతే జ్ఞాపకం పెట్టుకో, మరణం క్రింద ఉన్నావు నువ్వు. మరణం నిన్ను పరిపాలిస్తుంది. అది నిత్యమైనటువంటి మరణానికి నిన్ను తీసుకుని వెళ్తుంది. ఆ పరిస్థితి నుండి నిన్ను విడిపించాలని తన అద్భుతమైనటువంటి శక్తిని ఆయన విడుదల చేశాడు. మనకు తెలుసు కదా, తిమోతికి రాసిన మొదటి పత్రిక. దీని కొరకు ఆయన మరణం గుండా వెళ్ళాల్సి వచ్చింది, మన కొరకు కొట్టబడాల్సి వచ్చింది. 2వ తిమోతి 1వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి చదువుకుంటాం. 2వ తిమోతి 1వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి చదువుతాం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలో క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది ఆయన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను స్వార్థ వలన, జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోకి తెచ్చాడు. స్వార్థ అంటే లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినాన లేపబడాను. ఇది సువార్త. ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానాల ద్వారా మరణాన్ని నిరర్థకం చేశాడు. అందుకే మీ కొరకు విరవబడిన నా శరీరం అన్నాడు. తానే ఒకవేళ మన కొరకు విరవబడి ఉండకపోతే, తాను చనిపోయి ఉండకపోతే, తాను పాతాళానికి వెళ్ళి మృతుల్లో నుండి ఆయన తిరిగి లేచి ఉండకపోతే ఆయన మాట చెప్పగలిగేవాడు కాదు. నేను నిత్య జీవం ఇస్తానని చెప్పగలిగేటువంటి వాడు కాదు. కనుక ఈ ఉదయకాలం మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, మొట్టమొదటిగా జీవాహారంగా చేయబడినటువంటి ఆ ప్రభు మనకిచ్చే శక్తి మృతుల్లో నుండి మనం తిరిగి లేచుటకు అవసరమైనటువంటి శక్తి. అపరాధముల చేత, పాపముల చేత చచ్చినటువంటి నీవు బ్రతకాలని ఒకవేళ కోరితే జీవాహారమైన ప్రభు చెంతకు రా. దీని కొరకు నువ్వేం క్రయం చెల్లించాల్సిన అవసరం లేదు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు, ఆహారం కాని దాని కొరకు మీరేలా రూకలిస్తారు. దప్పికొన్న వారులారా నా దగ్గర రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని. ఫ్రీ, ఉచితం, నువ్వేమి కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రభా ఆహారం నాకు అని అంటే చాలు కదా. ఇదే సందర్భం మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం. సమరయ స్త్రీ, అమ్మా నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడూ జీవిస్తాడు, మరెన్నడూ దప్పికొన్నాడంటే ఏమనింది ఆమె, అయ్యా అట్లాగైతే ఆహారం మాకు ఇవ్వండి. వీళ్ళు కూడా అదే మాట అంటారు. చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 33-34 వచనాలు అందరికి కలిసి చదువుతాం. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు, ఈ రాత్రి ఒకవేళ నువ్వు ఈ చిన్న ప్రార్థన చేస్తే చాలు, ప్రభువా ఈ ఆహారం నాకు కూడా దయచేయి,
నాకు కూడా అనుగ్రహించు అని నువ్వు ప్రార్థన చేస్తే అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి నిన్ను కూడా ఆయన బ్రతికిస్తాడు, జీవాన్ని పోస్తాడు. కనుక ఈ ఆహారంలో ఉన్నటువంటి శక్తి ప్రాథమికంగా చచ్చిన మన జీవితాలను బ్రతికిస్తుంది. రెండవది యోహాను సువార్త 6వ అధ్యాయం 34 నుండి 36 వచనాలు కలిసి చదువుకుంటాం. 34 నుండి 36 వచనాలు. కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మనకు అనుగ్రహించమని అందుకే యేసు వార్త ఇట్లనను, జీవాహారం నేనే, నా యుద్ధకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు దప్పికొనడు. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని. రెండవదిగా ఈ ఆహారంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అని అంటే, ఇట్ గివ్స్ కంటెంట్ లైఫ్, సంతృప్తితో కూడినటువంటి జీవితం ఇస్తుంది. ఈ ఆహారం తినువాడు మరెన్నడూ ఆకలి కొనడు. కనుక ఆహారంలో ఉన్న శక్తి మనకు సంతృప్తినిస్తుంది. అందుకే ప్రభు చెప్తాడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమని, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఈ ఆహారం తినువాడు అంటే, తినడం అంటే ఏంటి? ఏ ఆహారం? ఇక్కడ ఆహారం అని చెప్తున్నప్పుడు అసలు ఆహారం ఏంటి? ఆయన శరీరమే ఆహారమా? ఆహారం అంటే ఏంటి? ఇది చాలా కన్ఫ్యూజన్లో వాళ్ళు ఉండిపోతూ వచ్చినారు కదా. ఈయనేంటి ఆయన శరీరం తినమంటాడు, ఆయన రక్తం తాగమంటాడు, ఇది చాలా కఠినమైన మాట, అసలు ఈ బోధలేంటి బాబు అని చాలామంది వెళ్ళిపోతూ ఉంటే తన శిష్యులతో కూడా చెప్పాడు, మీరు కూడా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు అని. అంటే అప్పుడు చెప్పాడు, పేతురుకి అర్థమైంది. ఏమన్నాడు చెప్పండి? ప్రభువా మేము యెహోవా యొద్దకు వెళ్తాము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. అంటే ఇప్పుడు ఆహారము ఆయన మాటలతో పోల్చబడింది, తినడము అనంటే విశ్వసించడంతో పోల్చబడి. ఈ రాత్రి ఇక్కడ చేరి వచ్చినటువంటి నీవు ఆయన మాటలందు విశ్వాసం ఉంచగలిగితే, ఆయన మాటల్లో ఉన్న ప్రభావం ఎంత గొప్పది అనంటే, ఆహారంలో ఉన్న శక్తి ఎంత గొప్పది అనంటే, ఇట్ గివ్స్ యూ కంటెంట్ లైఫ్, సంతృప్తితో కూడిన జీవితం ఇస్తుంది నీకు. ఒక మాటలో చెప్పుకోవాలంటే సంతృప్తితో కూడిన జీవితం అంటే అర్థం ఏంటంటే గాడ్లీ లైఫ్ అని అర్థం. ఎలా చెప్తాం మనం ఇది? 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం. 1 తిమోతి 6వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు. 1 తిమోతి 6వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు కలిసి చదువుకుంటాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైనది. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గల వారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. సంతుష్టి సహితమైన దైవభక్తి. అసలు క్రైస్తత్వం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు సంతుష్టి సహితమైన దైవభక్తి. ఈ భక్తి మనల్ని ఎట్లాంటి స్టేజ్లో నీకు నడిపిస్తుందంటే, కట్టుకోవడానికి బట్టలు, ఆ పూట తినటానికి తిండి ఉంటే చాలు, హ్యాపీ, తృప్తిగా ఉంటాం. నిజంగా మనం భక్తి కలిగిన వాళ్ళమేనా? మన భక్తి సరైన భక్తేనా? సంతుష్టి సహితమైన భక్తేనా? మరి అలాగైతే బీరువా నిండా బట్టలు ఉన్నా కూడా పండగ వస్తుంది ఏం కొట్టలేదు ఇంకా నువ్వు అని అంటాం కదా. కొత్త సంవత్సరం వస్తుంది, అసలు కనీసం 2 జతలన్నా లేకపోతే అలాగా పోట్లాడతాం. కంటెంట్ లైఫ్, సంతృప్తితో కూడిన జీవితం, అది నిజమైనటువంటి భక్తి. కొన్నిసార్లు భయం వేస్తుంది ఈ మాటలు చదువుతున్నప్పుడు, నిజంగా మనకు భక్తి ఉందా లేదా అని. ఆశపడుతూనే ఉంటాం, ఆశిస్తూనే ఉంటాం, ఎంత ఉన్నా కూడా మనకు తృప్తి ఉండదు. అందుకే క్రిందికి వస్తే ఒక మాట రాశాడు కదా, 9వ వచనం, ధనవంతుల గుట్టకు అపేక్షించువాడు శోధనలోను ఉరిలోను అవియుక్తములైన హానికరమైన అనేక దురాశలోను పడదురు. 10వ వచనం, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. దేవుని బిడ్డలమైనటువంటి మనకు ఏముండకూడదు? ధనాపేక్ష ఉండకూడదు. అది ఎంత పరిస్థితి తీసుకుపోతుందంట, దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి
నానా బాధల చేత తమ్మును తామే. ఒక సన్యాసి అరణ్యంలో ఉండి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఎలా పరిగెట్టుకుంటూ వస్తున్నాడనంటే, ఎవరన్నా చంపడానికి కత్తులు తీసుకుని వస్తే భయంతో పరిగెడతారు చూసారా, అలా పరిగెట్టుకుంటూ వస్తున్నాడు అరణ్యంలో. కానీ ఎవరు లేరు తన వెనకాల. ఒక ముగ్గురు యవనస్తులు చూసి, ఈ ముసలోడేంటి అసలే నడవలేనోడు అంత ఆతురంగా పరిగెత్తుకొస్తున్నాడు అని గట్టిగా ముసలోని పట్టుకున్నారంట. అసలు ఎందుకు పరిగెడుతున్నావు చెప్పు, నువ్వు ఏం జరిగింది అని అంటే, నేను దయ్యం చూశానన్నాడంట. అసలే యవనస్తులు కదా, దయ్యం చూసావా, నిజంగా చూసావా, మాకు చూపిస్తావంటే రండి చూపిస్తానని చెప్పేసి కాస్త అరణ్యంలోకి తీసుకెళ్ళి దూరంగా ఒక పెద్ద పాత్ర కనపడితే దాన్ని చూపించి మళ్ళీ పారిపోయాడంట. వీళ్ళు అనుకున్నారు, వీడు ఒట్టి స్క్రూలు చూడలాగున్నాడు, ఆ పాత్రను చూపించి దయ్యం అంటాడేంటి అని చెప్పేసి ఆ ముసలోని పోయిన తర్వాత ఈ ముగ్గురు కలిసి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే ఏం జరిగింది తెలుసా, ఆ పాత్ర నిండా బంగారు నాణ్యాలు ఉన్నాయి. బంగారు నాణ్యాలు ఉంటే వీళ్ళు అనుకున్నారు, ఈ పిచ్చోడు ముసలోడు బంగారు నాణ్యాలు పెట్టుకొని దయ్యం అంటాడేంటి, ఒరేయ్ మన పంట పండిందిరా, ఈ రోజు నుంచి మనం కోటీశ్వరులం అయిపోతున్నాం, మనం సమానంగా పంచుకొని వెళ్ళిపోదాం అంటే అందులో ఒకడన్నాడంట, ఒరే మరి ఇది పండగ దినం కదా, మనం ఏం చేసుకోవాలి, పార్టీ చేసుకోవాలి, కనుక ముందు పోయి నువ్వు బిర్యానీ ప్యాకెట్లు పట్టుకురాలని అన్నీ. ఒకటి భాగాలు ఎందుకు, ఎన్ని భాగాలు చేస్తాం, ఒక భాగం దయ్యం కాదా, ఎన్ని ప్రాణాలు తినింది, 3 ప్రాణాలు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. రక్షించబడినామని చెప్తాం కానీ సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ కంటెంట్ లైఫ్లోకి మనం రావట్లేదు. దీని భావం ఏంటంటే, ఆయన తింటున్నామో లేదో అర్థం కావట్లేదు. మేమెందుకు తింటలేదండి, ఆదివారం వచ్చి చిన్న ముక్కు ఇస్తుంటే సరిపోవట్లేదు, పెద్ద ముక్కలు తినేస్తున్నాం. ఆ ముక్కలు తింటే వచ్చే జీవం కాదు ఇది, ఆ ముక్కలు తింటే వచ్చేటువంటి సంతృప్తి కాదు. జీవాహారమైనటువంటి ప్రభువుని తినాలా, ఆయన మాటలు భుజించాలా, ఆయన వాక్యాలందు విశ్వాసం ఉంచాలా, వాటిని మన జీవితాలకే అన్వయించుకోవాలా. అది మనకు కంటెంట్ లైఫ్ని ఇస్తుంది, సంతృప్తితో కూడిన జీవితం ఇస్తుంది. ఇన్ని సంవత్సరాలు దొరికిపోయినా అదే ఆశ, అదే దురాశ, అదే అపేక్ష ఎంత ఉన్నా కూడా తృప్తి లేనటువంటి జీవితం, ఇంకా కావాలి అనేటువంటి లైఫ్ మనకుంటే ఎట్లాగా ప్రభు నీలో కార్యం చేస్తున్నాడు అంటానికి. నేను ఆ ప్రభువును తింటున్నందుకు నాకు నిజంగా ఇంత తృప్తి కలిగిందని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? హబక్కూకు అన్నాడు కదా, అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, సాలలో పశువులు లేకపోయినాను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినాను, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాను. అవునా? కాదు, నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను ఆనందిస్తూ ఉంటాను. కంటెంట్ లైఫ్. దావీదు కూడా తన జీవితంలో చెప్తాడు 4వ కీర్తనలో, వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషం కంటే ఎక్కువైన సంతోషం నాకు కలగజేశావు. వాళ్ళ ఆస్తిపాస్తులు విస్తరిస్తే ఆనందిస్తున్నారు, వారి పంటలు బాగా పండితే సంతోషంగా ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారు. అవేవి లేకపోయినా నాకు ఆనందంగా ఉంది, కంటెంట్గా ఉంది, తృప్తిగా ఉంది. వాక్యం అబద్ధం అందామా, మన అనుభవం అబద్ధం అందామా? నేను ఇచ్చేటువంటి ఆహారం తింటే మీరెన్నడూ ఆకలిగొనరు, నేను ఇచ్చే పానీయం మీరు త్రాగితే మీరెప్పుడు దప్పిగొనరు అని చెప్పబడిన ఆయన మాటలు అబద్ధం అందామా? లేక వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకునేటువంటి విషయంలో మనం పొరపడుతున్నామని చెప్తామా? అలాగైతే ఎంతకాలం అలాంటి పొరపాట్లో ఉంటావు?
అసంతృప్తితో కూడినటువంటి జీవితం బలహీనమైన జీవితం, బలహీనమైనటువంటి ఆత్మీయమైనటువంటి జీవితం. సంతృప్తితో కూడినటువంటి జీవితమే ఆత్మీయమైనటువంటి బలమైనటువంటి జీవితం. ఇది ఎలాగొస్తుంది అంటే ఆయన మాటలే అందలి విశ్వాసము ద్వారా. ఎబ్రీ 13వ అధ్యాయంలో చెప్పాడు కదా, ఏమని? ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, మిమ్మల్ని ఏమాత్రమును విడవను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. చూడండి, పిల్లల్ని ఒకవేళ మనం ఒంటరిగా వదిలేసామనుకోండి, ఒకవేళ వాళ్ళు ప్రయాణమే వెళ్తున్నారు, న్యాచురల్గా వాళ్ళు ఆలోచిస్తారు, ఏం కావాలి డాడీ, పంపిస్తున్నావు, డబ్బులు కావాలి. ఒకవేళ మనమే వాళ్ళతో వెళ్తున్నాం అనుకోండి, వాళ్ళు ఎట్లుంటారు చెప్పండి? అసలు దాని గురించి నాకు చింత ఉండదు. ఎవరున్నారు? మా డాడీ వస్తున్నాడు కదా. చాలా ఉంటాయి మా డాడీ దగ్గర. అరొకరు కలిగి ఉండే మన మీదనే మన పిల్లలు అంత భరోసా ఉంటే, సర్వ సమృద్ధి అయిన వాడు, అనంతమైన ఐశ్వర్యం కలిగినటువంటి ప్రభు, నేను మిమ్మల్ని ఎన్నడూ విడువను, ఎన్నడూ ఎడబాయను, మీతోనే ఉంటాను, కనుక మీకేమి చింత అవసరం లేదు, నేను మీకు ఏటీఎం కార్డు లాంటి వాడిని, ఎప్పుడన్నా అవసరమైతే స్వైప్ చేసేయండి, ఎంత కావాలన్నా స్వైప్ చేసుకోండి అని. కానీ ఏటీఎం కార్డు ఉంది కానీ ఏమీ లేదు, వాడడం లేదు, ఉపయోగించుకో. బహుశా పాస్వర్డ్ తెలియదేమో. నేను జీవాహారాన్ని ఒక్కసారి మీరు నన్ను తింటే మీకు ఆకలి కలగదు. నిజమైన క్రైస్తవ జీవితం, కంటెంట్తో కూడినటువంటి క్రైస్తవ జీవితం, సంతృప్తితో కూడిన క్రైస్తవ జీవితం, అది బలమైనటువంటి విశ్వాసులు వారికి ఉండేటువంటి గుణలక్షణం. ఇది ఊరికే రాదు, ఆయనను తినడం ద్వారానే వస్తుంది, ఆయనను అనుభవించడం ద్వారానే వస్తుంది. సో అటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి. హబక్కూకు జీవితంలో తను ఆ 3 మాటలు చెప్తాడు. ఏమీ లేకపోయినా నేను సంతృప్తిగా ఉండగలను. రెండవది, నా రక్షణకర్త అయిన యెహోవాయందు నేను ఆనందిస్తాను. మూడవది, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేస్తాడు, ఎత్తైన స్థలంలో నన్ను నిలబెడతాడు. ఆత్మీయమైనటువంటి ఉచ్చ స్థాయిలో నేనున్నాను. ఏదో నేల మీద కాదు ఉండేది. కారణం ఏంటంటే ఆయనను భుజించడం ద్వారా నా కాళ్ళకి ఆయన ఇచ్చిన శక్తి, ఔన్నత్యమైనటువంటి ఆత్మీయమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాను. మన ప్రభు మన కొరకు ఆహారంగా చేయబడడానికి తాను ఛేదించబడాల్సి వచ్చింది, వధించబడాల్సి వచ్చింది, నలగొట్టబడాల్సి వచ్చింది. అంత క్రయం చెల్లించి జీవాహారంగా మనకు చేయబడి, నా బిడ్డలారా తినండి, మీరు ఎంత కావాలంటే అంత తినండి అని ఆయన తన ఆహారాన్ని మనకు అందచేస్తున్నప్పటికీ కూడా దాన్ని మనం అనుభవించలేనటువంటి దుస్థితిలో మన జీవితాలను కొనసాగిస్తున్నామనే చెప్పాలి. అందుకే బలహీనలం. ఏమాత్రం కొంచెం అక్కర రాగానే దేని వైపు చూస్తాం? అక్కర వైపు చూస్తావా, ఆహారం వైపు చూస్తావా? మనకు సమస్య రాగానే, ఇబ్బంది రాగానే దేని వైపు చూస్తాం? ఒకవేళ ఏటీఎం కార్డే మీ దగ్గర ఉందనుకోండి, మీకు అవసరత రాగానే దేని వైపు చూస్తారు? అక్కర వైపు చూస్తారా, ఏటీఎం కార్డు వైపు చూస్తారా? ఏటీఎం వైపు చూస్తాం కదా, ఏటీఎం ఉంది కదా, నాకు పర్వాలేదు, తీసుకెళ్ళి డ్రా చేసుకుంటాను. కానీ మన అవసరతల్లో మనం దేని వైపు చూస్తున్నాం? ప్రభు వైపు చూడగలుగుతున్నామా? 34వ కీర్తన 5వ వచనంలో చెప్తాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారు ముఖములు ఎన్నడూ లజ్జింపకపో. సిగ్గుపడాల్సిన అవసరం రాదు. అయ్యో నాకు లేకపోయానే అని చింతపడాల్సిన అవసరం రాదు. లేకపోయినా పర్వాలేదు, ఎవరున్నారు? మన పాటలన్నీ అబద్ధాలే. ఇక్కడ కూర్చొనేమో యేసు చాలును,
యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలు. నిజమేనా? మళ్ళీ బయటికి పోయి అది లేదే ఇది లేదా అంటాం కదా. లేకపోతే మరి ఆయన ఉన్నాడా పోయినాడా? ఆయన ఉన్నాడా పోయినాడా? బలమైన క్రైస్తవ జీవితం, కంటెంట్తో కూడిన క్రైస్తవ జీవితం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనం. అందరు కలిసి చదువుతాం. 56వ వచనం. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందుము. సో ఈ ఆహారంలో ఉన్న మరొక శక్తి ఏంటనంటే, ఇట్ నాట్ ఓన్లీ గివ్స్ అస్ సాటిస్ఫాక్షన్, బట్ ఇట్ మేక్స్ అస్ టు స్టెబిలైజ్. స్థిరపడేటట్టుగా చేస్తుంది, స్టాండ్ అయ్యేటట్టుగా చేస్తుంది కదా. ఎందుకు స్టాండ్ అవ్వాలి మనం అంటే, తోసేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి. 1 కొరింథీ 10వ అధ్యాయంలో చెప్తాడు కదా, ఏమని? తాను నిలుచున్నానని తలంచుకున్న ప్రతివాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి ఏం కావాలి? మనకు శక్తి కావాలి. ఎవడన్నా తోసేస్తే ఊరికే పడుతున్నామంటే ఏమని అర్థం? కొంతమంది ఊరికి అట్లా అంటే చాలు పడిపోతుంటారు కదా. కారణం ఏంటంటే దేహంలో శక్తి లేదు. మనం నిలబడుటకు, స్టాండ్ అవ్వడానికి అవసరమైనటువంటి శక్తిని ప్రసాదించేటువంటి వాడు మన ప్రభు, జీవాహారమైన ప్రభు. ఆయనని ఎంత తింటావు అన్న దాని మీద నీ స్టామినా ఆధారపడి ఉంటుంది, నీ శక్తి ఆధారపడి ఉంటుంది. పైల్ మనుషుని చూసారా మీరు? వాళ్ళు ఎంత తింటారండి? 100 గుడ్లు కదా, 4 లీటర్ల పాలు, 2 కేజీలు మటన్, చికెన్. వాళ్ళ కండలు ఎట్లుంటాయి? మిస్టర్ ఇండియానో ఏమంటారు కదా, మిస్టర్ వరల్డా? వాళ్ళని తోయండి చూద్దాం, పడతారేమో. వాళ్ళు దోషి మనం పడవచ్చు కదా. అంత స్టెబిలిటీ ఎందుకు వచ్చిందంటే తింటారు కాబట్టి, అంతే. మనం ఎందుకు బలహీనంగా ఉన్నామంటే తినం కాబట్టి, అంతే. సింపుల్ రీజన్. క్రైస్తవ జీవితంలో నీకు తొట్టుపాటు పడేటువంటి పరిస్థితులు ఎన్నో నీ జీవితంలో కలుగుతాయి. నిన్ను కదిలించేటువంటి విషయాలు చాలా చాలా ఉంటాయి. సో ఈ మధ్యలోనే మనల్ని బాగా కదిలించిన హేతు ఏది చెప్పండి? కరోనా కదిలిస్తుంటే డాక్టర్స్ చెప్పినటువంటి విషయం ఏంటి? ఏం తినాలంట మనం? ఇక చూడండి, ఆ సూపర్ మార్కెట్లో అన్ని డ్రై ఫ్రూట్స్ వెళ్ళిపోయినాయి. ప్రతివాడు కొనుక్కోవటమే. బలమైన ఆహారం అంట, బలమైన ఆహారం అంట. ఏమిస్తుంది నీకు అంటే ఇమ్యూనిటీ ఇస్తుంది. ఏమిస్తుంది? ఏంటి ఇమ్యూనిటీ అంటే? రోగ నిరోధక శక్తి. ఆ ఇమ్యూనిటీ కానీ లేకపోతే ఏం పడిపోతాయి? సాచ్యురేషన్ పాయింట్ పడిపోతుంది, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. అది తినేది, ఇది పెట్టి చూసేది, పర్లేదు. 95, 98 ఉంది, 99 ఉంది, చాలా సంతోషం. మరి దాని కొరకు, ఆ శక్తి కొరకు, ఆ ఇమ్యూనిటీ కొరకు అంత విపరీతంగా తింటివే ఆత్మీయమైనటువంటి రోగాలు వస్తున్నాయి కదా మనకు. మీలో అనేకులు బలహీనులై ఉన్నారు, రోగులై ఉన్నారు, చాలామంది నిద్రిస్తూ ఉన్నారు. ఎందుకు? ఇమ్యూనిటీ లేదు, తట్టుకునే శక్తి లేదు. చిన్న బ్యాక్టీరియా కరోనా కనపడదు, పోయింది, లోపలికి వెళ్ళిపోయింది. ముక్కులో దూరింది, గొంతులో దూరింది, లంగ్స్లోకి వెళ్ళిపోయింది, కోలగొట్టేసి.
ఇంకా చూడండి, లక్షలు లక్షలు ఎక్కడ పోయాలా? డాక్టర్లకు పోయాలి. రాగానే ఠారెత్తిపోతున్నాం మనం. మంచిదే, నీ భౌతికమైన దేహంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవటం మంచిదే, కానీ ఆత్మీయమైనటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో శ్రద్ధ ఉందా? ఎన్ని రకాలైన బలహీనతలు నీ జీవితంలోని ప్రవేశిస్తున్నాయి, ఎంత బ్యాక్టీరియా నీ లోపలికి వెళ్తూ ఉంది, ఎంత నిన్ను బలహీనంగా చేస్తూ ఉంది, ఎంతగా నిన్ను కూలగొడతా ఉంది. ఆత్మీయమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి స్థితిలో ఉండి కూడా ఎందుకు జాగ్రత్త పడవు? ఒకవైపు ఆయన శక్తిని నీకు ప్రసాదించేదానికి, ఇమ్యూనిటీ నీకు ఇవ్వడానికి, రోగ నిరోధక శక్తిని నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటే కూడా, ఫ్రీగా ఇస్తాను తినండి అంటే కూడా, ఇది చాలా మంచి పని జరిగిందండి. కరోనా వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టేవాళ్ళు? ఏం సెంటర్ అండి అది? క్వారంటైన్ కదా. కొంతమంది ఏమి టెస్టిఫై చేశారు తెలుసా అండి? మా ఇంట్లో ఎప్పుడు తినలేదండి అట్లాంటి ఆహారం. మంచి మంచి భోజనాలు పెట్టారు, 4 కూరలంట. మేము ఎప్పుడు ఒక్క కూర వండుకోవడమే కష్టంగా ఉండేది, 4 కూరలు పెట్టారు. శుభ్రంగా అనిపించిందండి. ఇంకొక వారం కూడా అక్కడే పెట్టుకుంటే బాగుంది అనిపించింది. భౌతికమైన ఆహారం కొరకు అంత తాపత్రయపడతాం కదా. ఆత్మీయంగా నిన్ను బలపరిచి, శక్తినిచ్చి, ఆరోగ్యంగా నిన్ను నిలబెట్టేటువంటి శక్తిని ప్రసాదించే, స్టేబుల్ చేసేటువంటి ఆహారం కొరకు ఎందుకు ఆశపడవు? కాని ఆహారం కొరకు ప్రాకులాడతాం మనం. కాని ఆహారం కొరకు, ఆహారం కాని దాని కొరకు మీరేలా రూకలిస్తారు? పిచ్చి పిచ్చి ఆహారం అంతా తినేది ఫుడ్ పాయిజన్ అయిపోయి ఆసుపత్రులు పాలయ్యేది. అది ఆహారమే, అది కూడా తింటున్నాం, కానీ పాయిజన్ అవుతా ఉంది లోపలికి వెళ్ళి. దానికి మనం ఇచ్చేటువంటి శ్రద్ధ, దేవుని వాక్యం కొరకైనటువంటి శ్రద్ధ మనకు లేదు. నిజమైన ఆహారం ఏంటో తెలుసుకో, ఏది నీకు బలం ఇచ్చేటువంటి ఆహారమో తెలుసుకో. కొంతమంది ఎంత నమ్మకంగా అంటే, ప్రతిరోజు చదువుతానన్న బైబిల్ అని అంటే, నేను అనుకున్నాను చాలా నమ్మకస్తుడేమని. ఏం చదివా ఈరోజు అంటే క్యాలెండర్ వాక్యం అంట. నేను చెప్పాను ఆయనకి, నువ్వు రోజు కూడా ఒక్క ముద్ద తిని వెళ్ళిపోను, ఆహారం పెట్టుకో, కానీ ఎంత తిను? ఒక్క ముద్దే. తింటున్నావా లేదా? వాక్యం దగ్గరికి వచ్చేసరికి క్యాలెండర్ వాక్యం చదివేసి ఎంత సంతృప్తో దేవుని వాక్యం చదివేశాను. ఏముంటుంది నీకు శక్తి చెప్పు? భౌతికమైన ఆహారం దగ్గరకు వచ్చేసరికి వాడు అన్నాడంట, వాడు ఇందుకు పోయి శుభ్రంగా తిన్నాడంట. ఎంత తిన్నాడంటే కడుపును వచ్చి దొరులుతూ ఉన్నాడంట. ఎవరు అడిగారంట, ఏమరా బాబు ఏమైంది అంటే, కడుపున వస్తుందని. కడుపున వస్తుందని అంటే వాడు చెప్పాడంట, పలానా ట్యాబ్లెట్ వేసుకోకూడదా, నొప్పి తగ్గుతుంది అంటే. వాడనంట, ఆ ట్యాబ్లెట్ బట్టే సందు ఉంటే ఇంకొక గారి తినేవాడిని. భౌతికమైన ఆహారానికి మనం ఏమాత్రం మోసం చేయము, కడుపు ద్రోహం చేయము కదా. పీకల దాకా తిన్న తర్వాత అప్పుడు తృప్తి మనం. మరి ఆత్మీయమైనటువంటి ఆహార విషయానికి వస్తే ఎంత తీసుకుంటున్నావు? ఎట్లా స్టేబుల్ అవుతావు నువ్వు చెప్పు? ఏ రీతిగా ఆరోగ్యంగా ఉండగలవు నువ్వు చెప్పు? ఆత్మీయంగా నిన్ను స్టేబుల్ చేసేది ఏది? ఆ వాక్యమే కదా. రెండో విషయానికి వస్తే, యోబు 2వ అధ్యాయం 10వ వచనం. అమ్మాట చదువుకుంటాను. యోబు 2వ అధ్యాయం 10వ వచనం. యోబు 2:10. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుచున్నావు. మనం దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనం అనుభవింప తగదా నేను. ఈ సంగతుల్లో ఏ విషయమందు యోబు నోటి మాటతో నైనను పాపము చేయలేదు. యోబుకు కలిగిన శ్రమల్లో హి స్టుడ్, నిలబడగలిగాడు, తట్టుకోగలిగాడు, స్టాండ్ కాగలిగాడు. కానీ యోబు భార్య నిలబడలేకపోయింది. ఇంకేం భక్తి అండి, దేవుని దూషించి మరణం కారాదా అని అంటే, అప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడండి? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడతావేంటి?
ఆయన ఇచ్చినప్పుడే తినాలా? తీసేస్తే ఒప్పుకోవద్దా? మేలే అనుభవించాలనా? కీడు అనుభవించకూడదా? తనకు కలిగిన శ్రమలో తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు ప్రభు విషయంలో. విశ్వాసమందు స్థిరుడై ఉన్నాడు, కదలకుండా ఉన్నాడు, స్టేబుల్గా ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయనను భుజించినవాడు. 23వ అధ్యాయం, యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని. తెలుగులో స్వాభిప్రాయం అని చెప్పాడు, ఇంగ్లీష్ బైబిల్లో రాశాడు ఐ హ్యావ్ ఎస్టీమ్డ్ ద వర్డ్స్ ఆఫ్ హిస్ మౌత్ మోర్ దాన్ మై నెసెసరీ ఫుడ్. ఆయన మాటలను నాకు అవసరమైన ఆహారం కంటే ఎక్కువగా ఎంచాను అంటున్నాడు. నేను తిన్నాను, ఆయన ఆజ్ఞల్ని నేను భుజించాను, ఆయన మాటలందు విశ్వాసం ఉంచాను, ఆయన వాక్యానుసారంగా నేను నడుచుకున్నాను. అందుకు నాకు ఈ స్ట్రెంత్ ఉంది. నా జీవితంలో ఎదురైన ఏ పరీక్ష అయినా, ఏ పరిశోధన అయినా ప్రభు కొరకు స్టాండ్ అయ్యేటట్టుగా నన్ను చేసింది. ఒకవేళ యోబుకు వచ్చిన పరిస్థితిలో మనకు కలిగితే ఉంటామండి ఇక్కడ? డౌటే. కొంచెం చిన్న సమస్యలు వస్తేనే మెల్లగా సనుగుడు మొదలవుతుంది. అయినా దేవుడు నాకే చేయాలంటావా? నేను ఎంత నమ్మకస్తుడిని, ఎంత నమ్మకస్తురాలు, ప్రభు నాకెందుకు చేయాలి? రీతిగా వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభిస్తాం. సన్నగిలిపోయేటువంటి ఆస్కారాలు. వాళ్ళు ఎందుకు నిలబడ్డారు, మనం ఎందుకు నిలబడలేకపోతున్నాం? దేవుని వాక్యాన్ని అన్వయించుకున్నారు, డైజెస్ట్ చేసుకున్నారు. వాళ్ళ జీవితాల్లో అదొక భాగమైపోయింది, బ్లడ్గా మారింది, పవర్ ఇచ్చింది, శక్తిగా మారింది వాళ్ళకు. అందుకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా తట్టుకొని నిలబడగలుగుతున్నారు. అనారోగ్యాల్లో తట్టుకోగలిగినటువంటి వారు, శ్రమల్లో తట్టుకోగలిగినటువంటి వారు, పరీక్షల్లో తట్టుకోగలిగినటువంటి వారు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో నెబుకద్నెజరు ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. దే స్టుడ్, నిలబడగలిగారు వాళ్ళు. నీకు తెలుసా ఇలాగ నువ్వు నిలబడితే ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది? అగ్నిగుణంలో పడేస్తాం నిన్ను అంటే, అసలు మాకు చింత లేదు పోండి సార్ అంటే ఎంత కోపం వచ్చింది నెబుకద్నెజరుకు. 7 అంతలు చేయండి రా దాన్ని అన్నాడు. ఏం చేయగలిగారు? మానసికమైన స్థైర్యం, ఆ స్టెబిలిటీ, ఆ బలం ఆయనను భుజించడం ద్వారా వస్తుంది. ఆయన మాటలందులో విశ్వాసం ద్వారా వస్తుంది. వీళ్ళు అంటున్నారు ప్రభు మాకు ఆహారం దయచేయి అని అంటే, వాళ్ళ మీద ప్రభు కంప్లైంట్ చేసేది ఏంటో చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనిరి. అందుకు యేసు వారు తిట్లనను, జీవాహారం నేనే, నా యుద్ధకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు దప్పికొనడు. మీరు నన్ను చూచియుండియో ఏం చేయట్లేదు, విశ్వసింపకున్నారు. ఆహారం కావాలని అడుగుతున్నారు, ప్రతిరోజు అట్లాంటి ఆహారం ఇయ్యా అని అంటున్నారు, కానీ నన్ను చూస్తూనే ఉన్నారు, మీ ఎదుట పెట్టుకొని ఉన్నారు, కానీ తింటలేదు, మీరు విశ్వసించడం లేదు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి. అన్ని పరిస్థితుల్లో మనం స్టాండ్ కావాలనంటే నిశ్చయగా ఆహారం మనకిచ్చే శక్తే మనల్ని ఆర్తి నిలబడుతుంది. శోధనలో కూడా నిలబడాలి కదా. యోసేపు నిలబడ్డాడు శోధనలో. ఆదికాండం 39వ అధ్యాయంలో భయంకరమైన శోధన తనకు, కానీ తాను నిలబడగలిగాడు. కారణం ఏంటి అనంటే యోసేపులో ఉన్నటువంటి దేవుని వాక్యం. 104వ కీర్తనలోనూ 105వ కీర్తనలోనూ చదువుతాం, యెహోవా వాక్కు అతని పరిశోధిస్తూ వచ్చింది, టెస్ట్ చేస్తూ వచ్చింది ఎప్పటికప్పుడు.
అంటే దాని అర్థం ఏంటంటే యోసేపు ఎప్పుడు కూడా ఏం చేస్తూ వచ్చినాడు? దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు, మననం చేసుకుంటూ వచ్చినాడు. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచున్నది, మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు రాయిచున్నాను. స్టెబిలిటీ, అనారోగ్యం రాకుండా ఇమ్యూనిటీ పెంచేది దేవుని వాక్యం. శోధనలో పడిపోకుండా నిలబడేటట్టుగా చేసేదానికి అవసరమైన శక్తి ఇచ్చేది దేవుని వాక్యం. శ్రమల్లో అభ్యంతరపడకుండా నిలబడి ఉండేటట్టుగా చేసేది దేవుని వాక్యం. ఎందుకు మనం తూలిపోతున్నాం? ఎందుకు తొట్టిల్లుతున్నాం? కొంచెం కష్టం వచ్చినా, చిన్న శోధన వచ్చినా, ఇబ్బంది వచ్చినా, పరీక్ష వచ్చినా, పరిశోధన వచ్చినా ఎందుకు మనం తప్పిపోతున్నాం? కారణం ఏంటి అని అంటే మనం ఆయనను తినడం లేదు. ప్రభు చెప్తా ఉన్నాడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందను. సో మన ప్రభులో మనం నిలిచి ఉండడానికి దోహదపడేది మనం ఆయనని ఎంత తీసుకుంటాం, ఎంత ఆహారంగా ఆయనని మనం తీసుకుంటాం అనేది దాని మీద ఆధారపడదు. కనుక మన కొరకు విరోబడి, మన కొరకు నలగొట్టబడి, మన కొరకు ఆహారంగా చేయబడినటువంటి మన ప్రభువును భుజించడం నేర్చుకుందాం. ఆయనను భుజించడం మనం నేర్చుకుందాం. ఆయన నోట నుండి బయలు వెళ్ళే ప్రతి మాట మన ఆహారం కొరకైనటువంటి, మన జీవము కొరకైనటువంటి ఆహారం లాంటిది. అందుకే ప్రభా, మేము యవని యొద్దకు వెళదాం, నీవే నిత్య జీవపు మాటలు. అరణ్యంలో ఒకసారి ప్రభు 3 దినాలు స్పెషల్ మీటింగ్ పెట్టాడు కదా. 3 దినాలు స్పెషల్ మీటింగ్ పెడితే చెప్తానే ఉన్నాడంట. ఏమేమి చెప్పాడో ఏమో, మొత్తానికి ప్రసంగం చెప్తానే ఉన్నాడు, వీళ్ళు వింటూనే ఉన్నారు. మరి లైట్లు ఏమైనా ఉండి నైట్ కూడా పెట్టాడో లేదో తెలియదు కదా మనకు. 3 రోజులు అయిపోయింది. 3 రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు అంటున్నాడు, వీళ్ళు మార్గంలో మోసపోతారేమో, వీళ్ళకి కొంచెం ఆహారం పెడితే బాగుంటుంది. మరి ఈ 3 దినాలు ఎట్లా తట్టుకోగలిగారంటే మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తారు. కనుక ప్రభు వాక్కులో శక్తి ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది. లెట్ us బిలీవ్, విశ్వసిద్దాం. విశ్వసించాము అన్న దానికి రుజువు ఏంటి అని అంటే ఆచరణలో పెడదాం, ఆధారపడదాం దాని మీద. ఒక గారడివాడు ఆ బస్ స్టాండ్ దగ్గర 2 కర్రలు నాటి 100 అడుగులు ఎత్తులో ఒక తాడు కట్టాడంట. తాడు కట్టి మెల్లగా దాని మీదకి ఎక్కాడంట. ఎన్ని అడుగులు ఎత్తు? 100 అడుగులు ఎత్తు. ఈ తాడు మీద నెమ్మదిగా నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉంటే అందరు చూస్తూ ఉన్నారు, చప్పట్లు కొడుతూ ఉన్నారు, శబాష్ శబాష్ అంటున్నారు. కాసేపటికి ఏం చేశాడంటే పరిగెత్తడం ప్రారంభించాడు. ఎక్కడ? ఆ తాడు మీదనే పరిగెడుతున్నాడు. ఒరే నాయన, నడవడమే కష్టం అనుకోండి, పరిగెడుతున్నాడు. ఇక్కడ మళ్ళీ దిగొచ్చి ఏం చేశాడు, పెద్ద మూట ఎత్తుకొని మళ్ళీ ఎక్కాడంట పైకి. మూట ఎత్తుకొని నడుస్తూ ఉన్నాడంట. కాసేపటికి మూట ఎత్తుకొని పరిగెడుతున్నాడంట. క్రిందికి దిగి వచ్చిన తర్వాత ఒక యవనస్తుని పట్టుకొని అడిగాడంట, ఒరే నేను ఆ తాడు మీద నడుస్తానని నమ్ముతున్నావా అని. బాస్, ఏం సార్ భలే మాట అంట. చూశాను కదా నువ్వు నడిచేది, ఈ మూట ఎత్తుకొని నడుస్తానని నమ్ముతావా నువ్వు అంటే, ఏమి డౌట్ లేదు సార్, నడుస్తాను మీరు అంటే. అన్నాడంట, నువ్వు నా మీద ఎక్కువ తీసుకెళ్తా అన్నాడు. ఇది పారిపోయాడంట వాడు. నమ్ముతాం కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి అప్పుడు వస్తుంది అసలు. అమ్మ బాబోయ్, ఎక్కమంటావా, మోస్తాడంటావా, నడుస్తాడంటావా, ఇప్పుడు దాకా చెబితేవే గప్పాలు చెప్పావుగా, డౌటే లేదంటేవిగా. సో ప్రాక్టికల్ లైఫ్కి నాలెడ్జ్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. చదువుతున్నాం ఎన్నో సంవత్సరాలుగా, గ్రహిస్తున్నామా? డూ యూ బిలీవ్ ది వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యం నమ్ముతున్నావా? మరి నమ్మితే బేషరతుగా ఆధారపడుతున్నావా దాని మీద?
ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడవడానికి నాకు సెలవి అంటే రా అంటే వెళ్ళిపోయాడు. ఎవరు? పేతురు. ఎంత గొప్ప విశ్వాసం అండి! నీళ్ళ మీద నడిచాడు పేతురు. ఆయన వాక్కులో శక్తి ఉంది, ఆయన మాటల్లో శక్తి ఉంది, ప్రభావం ఉంది. ఇఫ్ యూ బిలీవ్, మార్తా నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు అని అంటే, తెలుసులేండి, నాకెందుకు తెలియదు, పునరుత్థాన దినాన్ని మీరు వస్తారు అప్పుడు లేపుతారు కాదు, నాకు బాగా తెలుసు. కాదు మార్తా, ఇప్పుడే లేస్తాడు, నువ్వు నమ్మితే నువ్వు మహిమను చూస్తావు అంటే అప్పుడు కూడా డౌటే. లేదులేండి, తెలుసులేండి, పునరుత్థాన దినాన్ని లేస్తాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత, సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ రాయి తీసేయండి అంటే మళ్ళీ చెట్టు పడుతుంది. బాబు మీకు దండం పెడతానండి, తీస్తే వాసన కొడతాడు అయ్యా. మార్తా నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. చాలా పర్యాలు దేవుని వాక్యమందు మనకు విశ్వాసం ఉండదు, నమ్మం. ఎందుకు శక్తి విడుదల కావట్లేదు? ఎఫెసీ 1వ అధ్యాయంలో రాశాడు కదా, 18వ వచనం నుండి, విశ్వసించు మనయందు తాను చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో అప్పుడు అర్థమవుతుంది నీకు. ఇఫ్ యూ బిలీవ్, ఎంత శక్తిని విడుదల చేస్తాడు నీ జీవితంలో అనంటే, మృతుల్లో నుండి తన కుమారుని లేపుటల్లో వినియోగించిన శక్తి, తన కుమారుని మృతుల్లో నుండి లేపుట్లో ఆయన వినియోగించిన శక్తి ఎంత గొప్పదో అంత గొప్ప శక్తిని నీ జీవితంలో వినియోగించాలని ప్రభు కోరుతున్నాడు. కానీ ఎప్పుడు జరుగుతుంది ఇది? ఇఫ్ యూ బిలీవ్, నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే. వాగ్దానాలు పట్టుకొని పోతావు కానీ విశ్వాసం ఉండదు దాని మీద. కొంతమందికి వాగ్దానాల మీద నమ్మకం ఉండదు, అందుకే అది పడేసి ఇంకోటి తీసుకుంటుంటారు. ఏమో ఇది జరిగేటట్లు లేదు, ఇంకోటి ట్రై చేద్దామని. అటు పనులు చేయమాకండి. మీరు అటు చేస్తే రెండోది ఏమాత్రం ఉపయోగపడదు మీకు. మొదటిదే మీది. అనవసరంగా మా దగ్గర అన్నీ పట్టుకుపోయారు వాగ్దానాలు. విశ్వసించు, దేవుడు నీకు ఏదన్నా ఇస్తే 100కి 100 పాళ్ళు నువ్వు దాని మీద ఆధారపడగలిగితే నిశ్చయంగా దేవుడు తన శక్తిని నీ జీవితంలో విడుదల చేస్తాడు. ఎంత శక్తి అని అంటే దాని వలన కాని పని అంటూ ఉండదు. అసాధ్యమైన సంగతులు కూడా సాధ్యమవుతాయి. మనల్ని బలపరచడానికే, మనల్ని నిలబెట్టడానికే, శరణాగతులమైనటువంటి మనకు బలమైన ధైర్యం కలగడానికే దేవుడు తన వాగ్దానాలు ఇస్తున్నాడు. అబద్ధమాడనేరని దేవుడు, చేత కాదు ఆయనకి అబద్ధం ఆడడం. నిశ్చలంగా ఉండేటువంటి దేవుడు, గమనం వలన కలుగు ఛాయ కూడా ఆయనలో కనపడదు. అటువంటి నమ్మకమైన దేవుడు నీకు ఇచ్చేటువంటి వాగ్దానాల మీద ఆధారపడు, ఆశ్రయించు, విశ్వసించు. అణుబాంబులో ఉన్న శక్తి విడుదలైనట్టుగా ఆ శక్తి నీ జీవితంలో విడుదలవుతుంది. ఎంత పవర్ఫుల్ మనుషులం అవుతామో, ఎంత శక్తివంతమైన మనుషులం అవుతామో చెప్పడానికి వీల్లేదు. కనుక మన ప్రభు మనకు జీవాహారమైన వాడు, మనల్ని బ్రతికించేదాని కొరకైన శక్తి ఆయనలో ఉంది. రెండవది, ఆయన మనకు సంతృప్తినిచ్చే దేవుడు, కంటెంట్ లైఫ్ ఇస్తాడు. మన ఆశలన్నీ కూడా ఆయనలో తీరిపోతాయి. మూడవది, మనల్ని స్టేబుల్ చేస్తాడు, మన నిలబెడతాడు. అందుకే మత్తయి సువార్త 7:24లో చెప్తాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతుని పోదు. వాన వచ్చాను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, కానీ ఆ ఇల్లు పడలేదు. కనుక దేవుని మాటలందు విశ్వాసం ఉంచుతాము. ఆయన శక్తిని మనకి ఇవ్వాలని ప్రభు కోరుతున్నాడు. మొదటిగా ఆయన శక్తి, ఆయన ఇచ్చే ఆహారం నుండి మనకు లభ్యమవుతుంది. కనుక ఆహారాన్ని సంపూర్ణంగా, సంతృప్తిగా భుజిద్దాం, శక్తి పొందుదాం. ఆ రీతిగా ప్రభు కొరకు మనం జీవిస్తాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, కృప కలిగిన దేవా, యేసు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున
ఈ ఉదయకాలం మీ పాద సాన్నిధ్యంలో కనబడడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందములు. మా గమనంలోనికి మీరు తెచ్చిన మాటను బట్టి వందములు. వధింపబడిన వాడవై బలం పొందారు తండ్రి. ఆ బలమే ఇది నాన్న మాకు ప్రసాదించాలని కోరుతున్నారు. సిలువలో మా కొరకు నలుగొట్టబడటం ద్వారా ఇది మీ కొరకై విరవబడిన నా శరీరం అని మీరు చెప్పగలిగారు. దీన్ని తీసుకొని తినుడి అని చెప్పారు. అది మాకు జీవం, అది మాకు సంతృప్తి, అది మమ్మల్ని స్థిరంగా నిలబెట్టేదని జ్ఞాపకం చేస్తూ వచ్చిన మాటలు బట్టి వందములు. కృప చూపించము. ఆ రీతిగా మా జీవితాల్ని మేము కలిగి ఉండున్నట్లుగా మిమ్మల్ని తినడం మాకు నేర్పించము. మీ మాటలు భుజించడం మాకు నేర్పించము. అట్లు తండ్రి, ఈ సంవత్సరం అంతట్లో కూడా మీ పునరుత్థాన శక్తి చేత నింపబడిన వారమై మా యాత్రా జీవితాన్ని కొనసాగించడంలో సహాయపడు. మీ మెండైన దీవెనలు కోరుతూ మా మిగిలిన సమయం కూడా దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తూ యేసుప్రభువారి ప్రశస్తమైన పరిశుద్ధమైన నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి.